భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ పరిణామమే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే చైనా మద్దతు పాకిస్తాన్కే అని అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రష్యా తన పూర్తి మద్దతును భారతదేశానికి అందిస్తున్నట్టు, ఎల్లప్పుడూ తమ వెంటే ఉంటామంటూ ప్రకటించింది. భారతదేశంలో తీసుకునే అన్ని నిర్ణయాలను మద్దతు ఇస్తున్నట్టు పేర్కొంది రష్యా. అయితే అమెరికా మాత్రం తటస్థ వైఖరిని తీసుకొని గోడ మీద పిల్లి వ్యవహారాన్ని చేస్తోందని కూడా విమర్శకులు చెబుతున్నారు. అయితే కాశ్మీర్ను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాబోయే 1000 సంవత్సరాల్లో కాశ్మీర్ సమస్య నుంచి పరిష్కారం లభిస్తుందని వెట్టకారంగా అన్న మాటలు భారత విదేశాంగ వర్గాలను అసంతృప్తికి గురిచేస్తున్నాయి. మరోవైపు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పాకిస్తాన్కు భారత్ వద్దని వారిస్తున్న పెద్ద మొత్తంలో రుణాన్ని అందించింది. దీనిపై కూడా భారత్ అసహనాన్ని వ్యక్తం చేసింది. అయితే నిజానికి రష్యా భారతదేశానికి ఎందుకు బేషరతుగా మద్దతు తెలిపింది? పుతిన్ ఎందుకు భారత్ విషయంలో స్పష్టంగా మద్దతు ఇస్తున్నారు అనే విషయానికొస్తే, భారత్ అలాగే రష్యా గడిచిన 7 దశాబ్దాలుగా స్నేహబంధంగా ఉన్నాయి. గతంలో సోవియట్ రష్యా ఉన్నప్పుడు భారత్ చిరకాల మిత్రుడిగా ఉంది. భారతదేశంలో స్థాపించిన అనేక ప్రభుత్వ యాజమాన్యం సంస్థల ఏర్పాటుకు కూడా రష్యా ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా ఎంతగానో సహకారం అందిస్తూ వస్తోంది. భారతదేశపు అంతరిక్ష పరిశోధనకు కూడా రష్యా ఎంతో సహాయం చేసింది. ముఖ్యంగా టెక్నాలజీ విషయంలో రష్యా భారత్కు అన్ని విధాలుగా ఎల్లప్పుడూ సహకరిస్తూ ఉంటుంది. దేశంలోని ప్రముఖ ఉక్కు కర్మాగారాలు బెలాయ్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కూడా రష్యా ఎంతో సహకరించింది. పుతిన్ నేతృత్వంలోని రష్యా కూడా భారత్ పట్ల మిత్రభావంతోనే ఉంది. గతంలో మిగ్ విమానాలు అలాగే సుఖోయ్ 30 విమానాలను భారత్కు అందించడంలో రష్యా సహకారం తెలిపింది. అలాగే ప్రస్తుతం రష్యా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ S-400 మూలంగా పాకిస్తాన్ నుంచి వస్తున్న దాడులను భారత్ ఎంతో సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ముఖ్యంగా ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో భారత్ రష్యా మధ్య దృఢమైన బంధం ఏర్పడింది. దీనికి తోడు అమెరికా విషయంలో భారత్ తటస్థ వైఖరి వ్యవహరించడం కూడా రష్యాతో మిత్రత్వం కొనసాగించడానికే ఉపయోగపడింది.